ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ చిత్త ప్రకారంగా మీ యొక్క ఆలోచన మేరకు ప్రభువా మీ సహాయం దయచేసి మీరు గొప్ప కార్యము చేసి మీ నామాన్ని ఘనపరుచుకొనమని ప్రార్థన చేస్తున్నాం. తీవ్రమైన బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ రక్తంతో ముద్రించి ఆదరించి కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనిడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనిడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం,
నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే యేసయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం మరొకసారి అందరూ కలిసి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ దేవనామాన్ని కనపరుస్తూ పాడదాం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. స్వరమే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా యేసయ్యా, నీదే నీదే ఆమె, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా,
సేవించుటయే హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నిలిపేను నా కొరకు అన్నీ చేయువాడా చేసి ముగించువాడా నా కొరకు అన్నీ చేయువాడా చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత నా బరువు నా బరువు నా బాధ్యత నీ పాద చెంత నీ పాద చెంత దించితి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను ఎబినేజరా ఎల్లెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా ఎబినేజరా ఎబినేజరా ఎల్లెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా శక్తిపరుడా సంగమంతా ఎల్ షదాయ్ శక్తిపరుడా ఎల్ రోయి నన్ను చూచువాడా దేవా ఎల్ రోయి నన్ను చూచువాడా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను
ఈరోజు మన ధ్యానాంశము మినిస్ట్రీ ఆఫ్ శామ్యూయల్, సమూయేలు పరిచర్య అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమూయేలు పరిచర్యను గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు పరిచర్యలో మనకు కనబడుతున్నటువంటి అత్యంత కీలకమైన, అత్యంత శ్రేష్టమైన మాట ఏంటంటే, ఈ మాటను ఒక్కసారి ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదువుదామా? తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు అనగా సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు ఏలి అను దైవజనుని ఎదుట, ప్రధాన యాజకుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ఈ బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. 3 పేర్లు, వాటి అర్థాలు. ఆ అర్థాల్లో ఉన్న గూఢార్థం మీతో చెప్పాలని కోరుతున్నా. మొదటి పేరు ఎల్కానా. ఎల్కానా అనేటటువంటి ఒక వ్యక్తి పేరుకు అర్థం ఏంటంటే ద జీల్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడు, సంపాదింపబడినవాడు, దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని చేత కొనబడినవాడు, దేవుని చేత సమకూర్చబడినవాడు, దేవుని చేత విమోచించబడినవాడు అని అర్థం. ఎల్కానా అనగా దేవుని కొరకు ఆసక్తి కలిగినవాడు, సంపాదించువాడు, దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని చేత కొనబడినవాడు, దేవుని చేత విమోచించబడి సమకూర్చబడినవాడు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు హన్నా. హన్నా అనే పేరుకు అర్థం ఏంటంటే టు బెండ్, వంగుట, దయ. వేరే వారి కంటే తక్కువగా ఎంచుకున్న స్త్రీ. టు ఫేవర్ అనగా దయ కొరకు కనిపెట్టిన స్త్రీ. విన్నపము ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందినటువంటి స్త్రీ. ఆమె బతిమాలినటువంటిది అని అర్థం, ప్రార్థించినది అని అర్థం, యాచనలు విజ్ఞాపనలు చేసిన స్త్రీ అని అర్థం. అయితే దేవుని బిడ్డలారా, ఇక 3వ వ్యక్తి సమూయేలు. సమూయేలు అనగా శామ్యూయల్. ఇంగ్లీష్లో మనం శామ్యూయల్ అని అంటున్నాం. షమా ఎల్. షమా మీన్స్ టు హియర్ ఆర్ టు లిసన్ ఇంటెలిజెంట్లీ. జ్ఞానముతో వినుట లేదా తెలివిగా వినటం. దేవుడు చెప్పే మాటను, సర్వశక్తుడైన దేవుని మాటను తెలివిగా వినేవాడు అని అర్థం. అలాగే దేవుడు హన్నా చేసిన ప్రార్థన విన్నాడు. ఇదిగో నేనున్నానని సమూయేలును హన్నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 పేర్లలో దేవుని చేత కొనబడిన వాడు, దయ చూపించి ప్రార్థనను ఆలకించి ప్రార్థనను విని ప్రార్థనకు జవాబుగా సమూయేలును ఇచ్చాడు. ఇప్పుడు సమూయేలు సర్వశక్తుడైనటువంటి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇతడు చేసిన పరిచర్యకు నేను పెట్టిన మొదటి పేరు మినిస్ట్రీ ఆఫ్ సర్వింగ్, సేవా పరిచర్య. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, అయితే ఆ బాలుడు అనగా సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను.
ఆ పరిచర్య ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లిసనింగ్. వినే పరిచర్య చేయడం ప్రారంభించాను. వినే పరిచర్య, సేవా పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు ఇప్పుడు వినే పరిచర్య చేస్తున్నాడు. ఇతను చూస్తే దేవుడికి చాలా మక్కువ అనిపించి ఏం చేస్తున్నాడో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనంలో, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. There was no revelation in those days. ప్రత్యక్షత లేదు, వినేవాడు లేడు. ఇదిగో వినేవాడు ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధిలో రాత్రి వేళ పడుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి జీవము గల దేవుడి దిగొచ్చాడు. దిగొచ్చేమన్నాడంటే, సమూయేలు సమూయేలు. దైవజనుడే పిలిచాడని, అయ్యా చిత్తము నేనున్నాను, పిలిచారా? నేను పిలవలేదయ్యా, పోయి పడుకో. మళ్ళీ కాసేపు అయిన తర్వాత, సమూయేలు సమూయేలు, అయ్యా నన్ను పిలిచారా? లేదు, పోయి పడుకో. మళ్ళీ 3rd టైం, సమూయేలు సమూయేలు. ఇప్పుడు ఒకవేళ ఈ చిన్నోడితో దేవుడు మాట్లాడుతున్నాడేమో. నువ్వు ఒక మాట చెప్పు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, యెహోవా సెలవిమ్ము అని అడుగయ్యా ఈసారి అని అంటే, ఇప్పుడైతే అతడు ఆ మాట చెప్పాడు, దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను సమూయేలు. నేనేం చేయబోతున్నాను తెలుసా? నేను చేయబోయే కార్యం వినేటటువంటి వారి చెవులన్నీ కూడా ఏమంటాయంటే గింగురమంటాయి. అంటే ఒక్కసారి యు విల్ హియర్ ద మెసేజ్ దెన్ యువర్ ఇయర్స్ విల్ టింగల్. నువ్వేం చేస్తాయంటే నీ చెవులు గింగురమంటాయి. ఇశ్రాయేలు ప్రజలను మందసం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ శబ్దం వినగానే ఇశ్రాయేలు ప్రజలందరి చెవులు గింగురమన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు వీరిని క్షమించలేదు. వీరి పక్షంగా దేవుడు ఏం చేయలేదంటే వీరిని తప్పించలేదు. వీరిని ఏ విధంగా కూడా పరిష్కార మార్గం దేవుడు చూపించలేదు. వారిని శిక్షకు దేవుడు అప్పగించాడు. హోఫ్నీ, ఫినెహాసు ఇద్దరు కోడలు. ఆ తరువాత దేవుని బిడ్డలారా, ఏలి, వీళ్ళందరూ కూడా చనిపోయారు. దేవుని మందసం పట్టబడింది. అప్పుడు ఆ బిడ్డను కని ఈకాబోదు అని పేరు పెట్టింది. ప్రభావము వెడలిపోయెను అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వింటున్నాడు. Why? He could able to hear the voice of God. He was near to the ark of the covenant. ఎక్కడ దగ్గర ఉన్నాడంటే దేవుని మందసానికి దగ్గరలో ఉన్నాడు. హల్లెలూయా. మందసములో ఏముంది? మందసములో మన్నా గల బంగారు పాత్ర ఉంది. మందసములో 2 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. అలాగే చిగురించిన అహరోను చేతికర్ర ఉంది. పైన కెరూబులు ఉన్నారు. ఆ తర్వాత మధ్యలో కరుణాపీఠం ఉంది. ఈ యొక్క మందసం దగ్గరే ఉన్నాడు. మందసం దగ్గరే ఉన్నటువంటి ఈ యొక్క సమూయేలు మందసం దగ్గరే ఉన్నాడు. మహిమ గల దేవుని దగ్గరే ఉన్నాడు. దగ్గరే ఉన్నటువంటి దేవుడు ఈ చిన్నవాడు కదా, నేను పెద్ద విషయాలు ఇతనితో చెప్పకూడదు అనుకోలేదు, కానీ దేవుడు ఇతనికి అనేక విషయాలు బయలుపరుస్తా వచ్చాడు. అయితే దేవునికి స్తోత్రం. సమూయేలు ఏం చేశారంటే వినే పరిచర్య చేశాడు. హల్లెలూయా అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినే పరిచర్య. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏం పరిచర్య చేయాలయ్యా అంటే, ఇప్పుడు మీరు అందరూ కూడా వినే పరిచర్య. ఎవరి వాక్కు వినాలి, ఎవరి మాట వినాలి అని అంటే జీవము గల దేవుని మాట మీరు వినాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడినప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఇఫ్ యు నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ, ఇఫ్ యు నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ, సరిగ్గా అర్థం కావట్లేదు నీకు, దేవుడు మాట్లాడిందని పట్టించుకోవట్లేదు, నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇది చేయి ఫలాంది చేయి అని అంటున్నాడు, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. అయితే దేవుడు నెక్స్ట్ టైం మాట్లాడడానికి ట్రై చేస్తాడు, 3rd టైం మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఈవెన్ 3rd టైం మాట్లాడిన తర్వాత కూడా నీకు అర్థం కావట్లేదు, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకులే ఇదంతా మనకు కాదులే అని నువ్వు అనుకుంటే, దెన్ 4th టైం హి విల్ నాట్ స్పీక్ టు యూ.
You are not sensitive to the voice of the Lord. Sometimes we lose our sensitivity. ఈ సున్నితత్వాన్ని కోల్పోతాం. మనం ట్యూన్ చేసి వరల్డ్కి ట్యూన్ అయి ఉంటాం, ఓన్లీ థింగ్స్కి ట్యూన్ అయి ఉంటాం, స్పిరిచువల్ థింగ్స్కి ట్యూన్ అయి ఉండం. వెన్ యు ఆర్ నాట్ ట్యూన్ టు ద స్పిరిచువల్ థింగ్స్ యూ కెనాట్ ఏబుల్ టు హియర్. నువ్వు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి అని అంటే, దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి వాటికి నీవు అనుసంధానం చేయబడాలి. ఎప్పుడైతే అనుసంధానం చేయబడతామో అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కామారెడ్డి అనేటటువంటి ప్రాంతంలో నేను అడవిలో ఆ ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో ఏం జరిగిందంటే, సడన్గా మేము గూగుల్ మ్యాప్ ఆన్ చేసాం. ఆన్ చేస్తే మాకు తెలీదు, అది అక్కడ సిగ్నల్ లేదు, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. మేము వెళ్తానే ఉన్నాం. 20 నిమిషాల్లో మీరు వచ్చేస్తారంటే మేము 35-40 నిమిషాలు అవుతున్నా కానీ మేము వెళ్ళే ఏరియా రావట్లేదు. సడన్గా ఒకసారి చూస్తే దీంట్లో ఏముందంటే, నో ఇంటర్నెట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సిగ్నల్ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సిగ్నల్ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సిగ్నల్ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. నో సిగ్నల్ అని అంటే, సిగ్నల్ లేదంటే నువ్వు ప్రాబ్లంలో ఉంటావు. ఈ దినాన్న దేవుని దగ్గర నుంచి వినేటటువంటి ఆ పరిచర్య నువ్వు చేయట్లేదంటే నీవు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతావు. 34 years నుంచి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ సమ్టైమ్స్ ద సిగ్నల్ లిటరలీ గాన్ అవే. కొన్నిసార్లు మొత్తం సిగ్నల్ మొత్తం పోయింది. ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి దేవుడా, ఎటు వెళ్ళాలి నాయన, ఏం అర్థం కావట్లేదయ్యా అని అంటే, సెట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం సరి చేసుకున్నామో, ఎప్పుడైతే మనం సరి చేసామో, ఎప్పుడైతే మనం సరి చేసుకున్నామో ఇమ్మీడియట్గా సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, ఎంత మంచి దేవుడు. మీరు మాట్లాడుతుంటే మేము వినకుండా ఉండలేము నాయన. సమూయేలు పరిచర్యలో సేవా పరిచర్య, వినే పరిచర్య, ప్రార్థించే పరిచర్య, ఈ 3 రకాలైన పరిచర్య చేసి తన జీవితం అంతా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసే వాళ్ళలో సమూయేలును మీరు ఉంచినందుకు వందనాలు. మేము కూడా నైనా దైవజనుని ప్రార్థన ద్వారా నా కుటుంబం మీద మీరిచ్చిన ఆశీర్వాదాల కొరకు వందనాలు, దీవెనల కొరకు వందనాలు, అద్భుతాల కొరకు వందనాలు, ఆశ్చర్య కార్యాల కొరకు వందనాలు, ప్రమాదాలు తప్పించినందుకు వందనాలు, పరిస్థితులు మార్చినందుకు వందనాలు, అద్భుతాలు చేసినందుకు వందనాలు, చేయబోతున్నందుకు వందనాలు. నీ కృప అందరి మీద వచ్చును గాక. నీ సమాధానం అందరి మీద నిలుచును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా